ఫిలిప్పీన్స్లో రాజకీయ భూకంపం. ప్రజలు వీధుల్లోకి దూసుకువచ్చి అవినీతి ప్రభుత్వంపై తుఫాను కురిపిస్తున్నారు. రాజధాని మనీలా వీధులు ప్రజా సునామీలా మారాయి. ప్రజల కోపం, యువత ఆక్రోశం అగ్ని పర్వతంలా బద్దలైంది. ఆగ్రహాన్ని ఆయుధంగా మార్చుకున్న యువత నినాదాల్ని తూటాలుగా చేసి కదం తొక్కుతున్నారు. అవినీతి వ్యతిరేక నిరసనలతో దేశం అట్టుడుగుతోంది. ప్రజల ఆగ్రహం తుఫాను కేవలం వీధులకే పరిమితమవుతుందా, నేపాల్ తరహా సీన్ రిపీట్ అవుతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. తుపానుల దేశం ఫిలిప్పీన్స్. కానీ ఈసారి కురిసింది వర్షం కాదు, ప్రజల ఆగ్రహం. పాలకులపై అవినీతి ఆరోపణలు ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన ప్రజలు, యువత, విద్యార్థులు ఆగ్రహంతో వీధుల్లోకి దూసుకువచ్చారు. అవినీతి పాలనను కడిగి పారేయాలంటూ కథం తొక్కుతున్నారు. మనీలా వీధులన్నీ యుద్ధరంగంలా మారిపోయాయి. రోడ్లపై వేలాది మంది యువత చేస్తున్న నిరసనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అవినీతి అక్రమాలపై ఆగ్రహం ఒక్కటే ఆయుధంగా, నినాదాలే గుళ్లుగా మారాయి. ప్రభుత్వం చేసిన వరద నియంత్రణ ప్రాజెక్టులో శాసనసభ్యులు, అధికారులపై బలమైన ఆరోపణలు. ప్రతి టెండర్ వెనుక లంచాల లావాదేవీలు, ప్రతి ప్రాజెక్టు వెనుక రాజకీయ, వ్యాపార ఒప్పందాలు. అసలు వరదల కంటే కుంభకోణాల వరదే ఎక్కువగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. వరదలు కాదు, అవినీతే మిమ్మల్ని ముంచేస్తుంది అంటూ ప్రజలు అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓవైపు నిరసనలు హింసాత్మకంగా మారుతుంటే, మరోవైపు పోలీసులు కట్టడి చేయలేక బెంబేలెత్తిపోతున్నారు. నేపాల్లో కేవలం 10 రోజుల క్రితం జరిగిన అదే దృశ్యం ఇప్పుడు ఫిలిప్పీన్స్ లోనూ జరగబోతున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియా బ్యాన్, అవినీతి వ్యతిరేక ఉద్యమం, చివరికి ప్రభుత్వం కూలిపోవడం అదే ఫార్ములా. ఫిలిప్పీన్స్ లో రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు చెలరేగుతున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. నేతల ఇళ్ల చుట్టూ పోలీసు బలగాలను మోహరించారు. ఫిలిప్పీన్స్ పరిస్థితులు ఆందోళన కలిగిస్తుండటంతో అమెరికా, ఆస్ట్రేలియా తమ పౌరులను అప్రమత్తం చేశాయి. పర్యటనలో ఉన్నవారు వెనుదిరిగి రావాలని సూచిస్తున్నారు. లేదంటే నిరసన ప్రదేశాలకు వెళ్లొద్దు, ఎంబసీని సంప్రదించండి అని హెచ్చరికలు చేశాయి. ఆందోళనలు మరింత ఉద్రిక్తమైతే ఫిలిప్పీన్స్ రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నది అంతర్జాతీయ హాట్ టాపిక్ గా మారింది. నేపాల్లో జెడ్ రెబల్ ఆందోళనతో అధికారంలో ఉన్న ప్రభుత్వం చరిత్రలో కలిసిపోయింది. ఇప్పుడు ఫిలిప్పీన్స్ లో అదే తరహాలో అగ్ని చెలరేగుతుంది. ప్రజల ఆగ్రహం అనే ఈ తుఫానులో అవినీతి కొట్టుకుపోతుందా, లేకపోతే పాలకుల కుర్చీలను ముంచేస్తుందా? నేపాల్ తరహా చరిత్ర ఇక్కడ కూడా రిపీట్ అవుతుందా? పరిణామాలు ఎటు దారితీస్తున్నాయని ప్రపంచ దేశాలు ఫిలిప్పీన్స్ వైపు ఉత్కంఠగా చూస్తున్నాయి.